హాయ్ అండి. వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఉలవలతో ఉలవచారు ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఉలవలని నేను ఒక 4 గంటల పాటు ఆల్రెడీ ఒక పాత్రలోనికి వేసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇవి త్వరగా ఉడుకుతాయి. అందుకోసమని వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ ఉలవలను ఇందులో సన్నటి ఇసుక లాంటిది ఉంటుంది. అందుకోసం వీటిని గాలించుకోవాలి. ఇదొక పాతకాలం పద్ధతి. గాలించడం అనేది పల్లెటూళ్ళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. సన్నటి ఇసుక కూడా గాలించడం వల్ల వచ్చేస్తుంది. అది ఎలాగో చూపిస్తాను. ఇలా ముందుగా ఒక పాత్రలోనికి వాటర్ను వంపేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని పెట్టుకొని పాత్రని ఇలా కింది వైపున పెట్టుకొని ఒక చేతితో ఇలా కదిలిస్తూ ఉంటే ఉలవలు చేతిలోకి వస్తాయి. ఇసుక అంతా పాత్ర కిందకు వెళ్తుంది. ఇందులో ఎటువంటి ఇసుక ఉండదు. ఇలా మట్టి లాంటివి ఏవైనా ఉంటే ఉలవలే కాదు ఏ విత్తనాల్లో అయినా కానీ ఇలా గాలించుకొని సపరేట్ చేసుకుంటారు పల్లెటూర్లలో. ఈ విధంగా గాలించుకున్న తర్వాత చివరిలో కొన్ని ఉంటాయి కదా, వాటర్ని ఇలా కదుపుతూ ఉంటే ఉలవలు చేతిలోనికి వస్తాయి. ఇసుక మాత్రం పాత్రలోనే ఉంటుంది. మళ్ళీ ఇందులోనికి కొద్దిగా వాటర్ని వేసుకొని మళ్ళీ పాత్రని ఇలా కదిపితే చేతిలోనికి వచ్చేస్తూ ఉంటాయి. చూసారా పాత్రలో ఎంతటి ఇసుక రాళ్ళు ఉన్నవో. ఈ ఉలవలను బండల మీద వేసి తొక్కిస్తారు. అందువల్ల ఇలా రాళ్ళన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా గాలించుకుంటే ఇందులో ఉన్న రాళ్ళన్నీ ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఉలవలన్నింటినీ ఈ విధంగా గాలించుకున్న తర్వాత వీటిని ఒకసారి అంతా చేతితో నలిపి నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. తర్వాత ఇందులోనికి ఉడికించుకోవడానికి తగినంత వాటర్ని వేసుకోవాలి. వాటర్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి ఉడకంగా వాటర్ తగ్గిపోతాయి. ఇలా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఉలవలు పెట్టుకున్న పాత్రని పెట్టుకోవాలి. వాటర్ నిండుగా పోసి పెట్టుకున్నాను నేను. ఇవి ఉడికేసరికి సగం అయిపోతాయి. అంతవరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికితేనే ఉలవచారు బాగుంటుంది టేస్ట్. ఒక 1/2 కేజీ ఉలవలు తీసుకున్నాను నేను. అందులోనికి ఒక 5 లీటర్ల వరకు వాటర్ని వేశాను. ఈ 5 లీటర్ల వాటరు సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉలవలు బాగా మెత్తగా ఉడికి అప్పుడు రసం బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికించుకుంటే ఉలవలు. ఇలా తయారు చేసుకునే ఉలవచారు 3 రోజుల పాటు బాగుంటుంది. ఇది నిల్వ ఉండే కొద్దీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మట్టి పాత్రలో ఉలవచారు తయారు చేసుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పాత రోజుల్లో మట్టి పాత్రలో ఉడికించి చేసేవారు ఉలవచారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మట్టి పాత్రలో తయారు చేసుకుంటే. ఉలవలు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోని వాటర్ కూడా సగం అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ ఉలవలను
ఇలా రంధ్రాల గిన్నెలోనికి వంపుకోవాలి వాటర్ని. ఉలవ రసాన్ని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఉలవలతో పిండి తయారు చేసుకోవచ్చు. ఇందులో బెల్లం వేసి రుబ్బుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో పిండిని తయారు చేస్తాను. ఈ ఉలవ రసంలోనికి నేను ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పును వేశాను. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే పులుపుకు తగినంత చింతపండును కూడా వేసుకోవాలి. తర్వాత రసం తయారు చేసుకోవడం కోసం మిరియాలు, జీలకర్ర, మెంతులు వీటిని వేయించుకున్నాను. వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లి గడ్డను లైట్గా పొట్టు తీసుకున్నాను. వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, మెంతుల్ని రోట్లోనికి వేసుకొని నూరుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులోనికి వెల్లుల్లి గడ్డల్ని కూడా వేసుకొని పచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా పచ్చగా దంచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని రోట్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఉలవచారు చిక్కగా రావడం కోసం ఉలవల్ని కొద్దిగా రోట్లోకి వేసుకొని మెత్తగా నూరుకొని ఈ మిశ్రమాన్ని ఉలవ రసంలోకి వేసుకోవాలి. అందుకోసం ఒక చిన్న కప్పు ఉలవలు తీసుకున్నాను. వీటిని రోట్లో వేసి మెత్తగా నూరుకుంటున్నాను. ఉలవల్ని కూడా ఇలా మెత్తగా నూరుకున్న ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోనికి సపరేట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న ఈ ఉలవ పిండిని రసంలోనికి వేసుకోవాలి. ఉలవచారులోనికి చింతపండుతో సహా మెత్తగా నలిపేసుకోవాలి. తర్వాత తిరిగి పొయ్యి మీద పాత్రను పెట్టుకోవాలి. తిరగవాత పెట్టుకోవడం కోసం తిరగవాతకు తగినంతగా ఆయిల్ను వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. తర్వాత నూరి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా వేపుకున్న తర్వాత ఇందులోనికి ఉడికించి పెట్టుకున్న ఈ ఉలవచారును వేసుకోవాలి. పిప్పిని సపరేట్ చేసుకొని మిగిలినంతా వేసుకునేసేయాలి. ఇలా ఉలవ రసాన్ని తిరగవాతిలోకి వేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఉలవ రసం 2-3 రోజుల పాటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉలవ రసాన్ని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంత్లీ 2-3 డేస్ అయినా ఉలవచారు ఇలా తయారు చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.